మనము గత 2-3 వారాల నుంచి లేకపోతే గత కొంతకాలం నుంచి ఆత్మ సంబంధమైన విషయాల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు మనకు చేసిన వాగ్దానము కుటుంబాలుగా ఆయన మనల్ని నడిపిస్తున్న లేకపోతే ఆయన తీసుకువెళ్ళాలనుకుంటున్న మార్గము ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మనము అన్ని విషయాలలో వర్ధిల్లాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం కదా. ఆ విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఆత్మలో వర్ధిల్లడానికి ఏం చేయాలో కూడా నేర్చుకున్నాం. వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిలో కనిపించే మొదటి లక్షణము విధేయత. దేవుని మార్గాలను వెంబడించడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఆత్మీయ జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి వ్యక్తిలో, క్రైస్తవునిలో కనిపించే మొదటి లక్షణము విధేయత కదండి. ఈ విషయాన్ని మనము గత వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకుందాం. క్రైస్తవ జీవితం అనేది ఈ విధేయత, విశ్వాసము ఏ విధంగా అయితే మనము ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఈ రెండింటిని ఆధారం చేసుకొని ఆత్మీయతలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేస్తున్నామో దీనంతటిని కలిపి మనం ఒక మాట అనొచ్చు. క్రైస్తవ జీవితం అనేది కమిట్మెంట్కి సంబంధించినది కదా, నిబద్ధతకి సంబంధించినది. క్రైస్తవ జీవితం అనేది ఒక కమిటెడ్గా ఆయనను వెంబడించడానికి తీర్మానము తీసుకున్నది, మనమే తీసుకున్నది కదా, ఎవరో ఇచ్చింది కాదు. ఇది మనంతకు మనమే ఒక కమిట్మెంట్ని తీసుకున్నాం. క్రైస్తవ జీవితం అనేది ఒక ఒప్పుకోలు. ఎవరు ఒప్పుకున్నారు? మనమే ఒప్పుకున్నాం. ఒక కమిటెడ్గా నిన్ను వెంబడిస్తాను అని మనమే తీర్మానం తీసుకున్నాం. నేను నిన్ను విశ్వసించాను, నీ మాటకు విధేయత చూపిస్తాను అని మనమే తీర్మానం తీసుకున్నాం కదండి. అంటే నువ్వు నేను మనము ఒక నిబంధనలోకి వెళ్ళిన వారము అని అర్థం. అయితే నువ్వు నేను మనము మనిషికి ఒక మాట ఇవ్వలేదు, మనిషితో ఒక ఒప్పుకోలు చేయలేదు, మనిషితో నిబంధనలోకి వెళ్ళలేదు. కానీ నిన్ను నన్ను రక్షించడానికి వచ్చి శిలువ మరణము పొందాడో, నిత్యత్వానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడో ఆ వ్యక్తితో, ఆ రక్షకునితో నిబంధనలోకి వచ్చాం. ఆ వ్యక్తితో మనము ఒక కమిట్మెంట్ని తీసుకున్నాం, మనమే ఒప్పుకున్నాం. అది తిమోతిలో ఆయన అంటాడు. అర్థం కావడానికి ఒక లేఖన భాగాన్ని చూపిస్తాను. మొదటి తిమోతిలో 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను. మొదటి తిమోతి 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు. ఎవరు ఒప్పుకున్నారు కదండి? విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తానని, నిత్య జీవానికి నేను పిలువబడ్డానని. మనము ఎందుకొరకు పిలువబడ్డామండి? మన పిలుపు ఏది? నిత్య జీవం చేపట్టడానికే. నిత్యత్వము మన హక్కు. అందుకొరకే మనం పిలువబడ్డాం. అందుకొరకే ఆయన నిన్ను నన్ను మనల్ని రక్షించుకున్నాడు. నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి ఆయన రక్షించుకున్నాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గంలో నేను వెళ్తాను అని ఒప్పుకున్నాం, మనమే ఒప్పుకున్నాం. ఒప్పుకోలు ఇది. అందరి ఎదుట ఒప్పుకున్నాం, సాక్షుల ఎదుట ఒప్పుకున్నాం, సంఘం ఎదుట ఒప్పుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఒప్పుకున్నాం, తండ్రి ఎదుట ఒప్పుకున్నాం కదా. ఒక కమిట్మెంట్ తీసుకున్నాం. ఎవరు తీసుకున్నారు? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. టు ద పాయింట్ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా అటు ఇటు వెళ్ళకుండా, లేకపోతే మనుషులను, లేకపోతే మనకు నచ్చిన లేఖన భాగాలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఆ నారో వేలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఇరుకైన మార్గంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ్యము ఇరుకు మార్గము. అందరూ కనుక్కోలేరు దాన్ని, కొంతమంది మాత్రమే కనుక్కుంటారు. అందులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. క్రైస్తవ్యంలోకి రావడానికి అది ఒక విశాల మార్గం అనుకుంటారు కదా. అందరూ ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అందులో ప్రవేశించేవారు మాత్రమే, దానిని కనుక్కున్నవారు మాత్రం కొందరే.
ఆయన రాకడ సమీపిస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా చేయాల్సిన పని ఆ నేరో పాత్ ఏమైందో కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఇరుకు మార్గం ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. అన్నిటిని విడిచిపెట్టేద్దాం. కంఫర్టబుల్ లైఫ్ను, లేకపోతే ఆశీర్వాదాలను, వీటన్నిటిని విడిచిపెడదాం. అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేటివి కదా. మన పరిస్థితులు బాగలేవు, మారలేదు, దాని కొరకు ప్రార్థన చేయడం మానేద్దాం. అది కాదు. నిత్యత్వము అన్నది మన హక్కు. నిత్యత్వము కొరకు మనం పిలువబడ్డాం. మనంతకు మనముగా ఒక ఒప్పుకోలు చేశాం. ఆ ఒప్పుకోలుకు కమిటెడ్గా నేను జీవిస్తున్నానా లేదా, నేను ఏదైతే ఒప్పుకున్నానో ఆ ఒప్పుకున్న దాని ప్రకారము జీవించే ప్రయత్నం చేస్తున్నానా లేదా అన్నది మాత్రం ఆలోచన చేద్దాం. అది మాత్రమే మనల్ని తీసుకువెళ్తుంది నిత్యత్వానికి, ఇంకొకటి వేరేది కానే కాదు కదండి. ఇది కొంచెం కఠినంగా కష్టంగా ఉన్నప్పటికీ ఒప్పుకోక తప్పదు. లేఖనాలు ఖచ్చితంగా సెలవిస్తున్నాయి. దేవునితో నువ్వు ఏదైతే నిబంధన చేశావో రక్షించబడినప్పుడు, ఆ రక్షించబడిన ఆ మొదటి దినంలో నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో సాక్షుల ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట, దాని ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తున్నావా లేదా, అది మాత్రమే నేను నిత్యత్వానికి తీసుకువెళ్తుంది. కమిట్మెంట్, అది కమిటెడ్ లైఫ్ క్రైస్తవ జీవితం అనేది కదండి. నామకార్థంగా లేకపోతే క్యాజువల్గా తీసుకునేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది విశాల మార్గం, ఇంకా సమయం ఉందిలే అనుకోవడానికి ఖచ్చితంగా లేదు. సమయం ఆల్రెడీ అయిపోయింది. కనికరం చొప్పున మనం ఇంకా అవకాశాలు ఇవ్వబడ్డాయి మనకి, ఆయన కనికరం చొప్పున. అయితే టు ద పాయింట్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం. ఒప్పుకున్న దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా. మనుషుల ఎదుట కాదు, నేను దేవుని ఎదుట ఒప్పుకున్నాను, పరిశుద్ధాత్మ ఎదుట ఒప్పుకున్నాను. ఆయనకు తెలుసు నేను ఏం ఒప్పుకున్నానో, నేను ఏ విధంగా జీవిస్తున్నానో. మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఖచ్చితంగా మనకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ నేరో పాత్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే మనం అవతలికి వెళ్ళలేం, నిత్యత్వానికి వెళ్ళలేం కదా. ఒప్పుకున్న దాని ప్రకారం జీవిస్తున్నామా లేదా. మనకు రోమిలకు రాసిన పత్రిక 19లో కూడా అంటారు కదా, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వాడు మాత్రమే రక్షించబడతాడు కదండి. ఒప్పుకున్నాను, నోటితో ఒప్పుకున్నాను. ఏం ఒప్పుకున్నాను? హృదయమందు విశ్వసించాను. ఏది విశ్వసించాను? ఈ విషయం మనకు ఎవరంతకు వారికి తెలుసు. అందుకనే మనము ఎంతవరకు కమిటెడ్గా మన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాము అన్నది మనంతకు మనము పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఈ కమిట్మెంట్ అనేది, ఈ ఒప్పుకోలు అనేది చాలా ప్రాముఖ్యమైన, చాలా సీరియస్గా తీసుకుంటాడు ఆయన. మనం అనుకుంటాం కానీ అది ఆ పరిస్థితి వచ్చినప్పుడు కానీ మనకు అర్థం కాదు. ఏ కమిట్మెంట్ అయితే తీసుకున్నామో దానిని మనము అలక్ష్యం చేస్తున్నామా, లేకపోతే జీవించే ప్రయత్నం చేస్తున్నామా, ఇది మనకు ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ దేవుడు లేఖనాలలో ఆల్రెడీ రాయించి పెట్టాడు. ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు ఈ విషయాన్ని. నువ్వు ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్నావు అని అంటే ఏదైతే ఒప్పుకున్నావో దానిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఆ విషయాన్ని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా, కొన్ని లేఖన భాగాల ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండంలో సంఖ్యాకాండంలో 30వ అధ్యాయము 2వ వచనం చదువుతాను, లేకపోతే మొదటి 2 వచనాలు చదువుతాను. సంఖ్యాకాండము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మోషే ఇజ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఇప్పుడు చెప్పబోయేది దేవుడు ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. దేవుడు ఆజ్ఞాపించింది ఈ మాట, లేఖనాలలో స్పష్టంగా రాయబడిన మాట. నువ్వు దేనినైతే మొక్కుకున్నావో, లేకపోతే దేనికైతే నేను బద్ధునిగా ఉంటానో, ఈ విషయాలకు బద్ధునిగా ఉంటానో, దేవుని ఆజ్ఞలకు బద్ధునిగా ఉంటానో కదా, ఒప్పుకున్నావో. ఎవరైతే ఒప్పుకున్నారో, కమిట్మెంట్ తీసుకున్నారో, అదే కదా దాని అర్థం. ఎవరు ప్రమాణం చేశారో, ఎవరు నడుస్తానని, వెంబడిస్తానని తీర్మానం చేసుకున్నారో, ఓ మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడొకటికి ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక, మాట తప్పిపోకూడదు.
ఖచ్చితంగా నెరవేర్చవారు, తన నోటి నుండి వచ్చినది అంతయు నెరవేర్చవలెను కదని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నేను బద్ధునిగా ఉంటాను ఆయన ఆజ్ఞలకి, క్రీస్తు మార్గంలో నడవడానికి నేను బద్ధునిగా ఉంటాను. ఇదే కదా మనము ఒప్పుకున్న బాప్టిజం తీసుకున్నప్పుడు, ఆయన నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తానని కదా, నేను ఆయనకు బద్ధునిగా ఉంటానని ప్రమాణం చేశాం కదా, కమిట్మెంట్ చేశాం కదా. చేసినదంతయు నెరవేర్చాలి, ఏది కూడా తప్పిపోకూడదు. మరి నెరవేర్చే వారముగా ఉన్నామా లేదా? ఆయన ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్న మాట, ఆజ్ఞాపిస్తున్న మాట. అలా చేయకపోతే ఏమవుతుందట? అలా చేయకపోతే ఏమవుతుంది? ఎక్లీసియాస్టెస్లో ప్రసంగి గ్రంథంలో ఆ మాట చూస్తాం. 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 4 నుంచి చదువుతాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4 నుంచి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు కదండి. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదము. ఒక్కొక్క మాట చదువుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చదివినప్పుడు ఈ లేఖనాలు రాసుకుంటున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మాట్లాడతాడు. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల, నువ్వు దేనినైతే మొక్కుబడి చేసావో, దేనినైతే ఒప్పుకున్నావో, దేని విషయమైతే కమిట్మెంట్ తీసుకున్నావో, అది ఏదైనా కావచ్చు. సంఘానికి అంటే డబ్బు విషయం మాత్రమే కాదు, నీ సమయము, నీ ఎఫర్ట్స్, నీ జీవితము కదా, నీ సాక్ష్యము, ఆయనను వెంబడిస్తానన్న తీర్మానము ఏదైతే ఉందో, ఏది చేసినా దానిని చెల్లించడానికి ఇష్టపడాలి. అది ఎప్పుడు చెల్లించాలి? వెంటనే అన్న మాటను చూస్తున్నాం కదా. ఆలస్యం చేసుకునే దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. ఎప్పటిదప్పుడు నేను ఈ విషయంలో వెంబడిస్తాను అనుకున్నాను, ఈ బలహీనతలో జయిస్తాను అనుకున్నాను, ఈ మార్గంలో వెళ్తాను అనుకున్నాను, ఈ మాట నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఏదైతే నువ్వు ఆయనతో ఒక తీర్మానం తీసుకున్నావో, ఆ తీర్మానము, ఆ మొక్కుబడి, ఆ కమిట్మెంటు వెంటనే ఆలస్యం చేయకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి కదండి. ఆలస్యం చేయవద్దు, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు వచ్చింది ఈ మాట? నువ్వు ఆలస్యం చేయొద్దు అని తర్వాత ఏమంటున్నాడు? బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు అంటే అర్థం ఏంటి? ఆలస్యం చేస్తే ఏమంటున్నాడు ఆయన? ఒకవేళ చెల్లించడానికి, ఆ విధంగా జీవించడానికి ఆయనతో తీసుకున్న కమిట్మెంట్ను నువ్వు చెల్లించలేకపోతే ఏమంటున్నాడు ఆయన? దానిని ఆలస్యం చేస్తూ వస్తున్నట్లయితే, దానిని పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఆయన దానిని బుద్ధిహీనత అంటున్నాడు కదా. ఆయనకి ఇష్టం లేదు అలా జీవిస్తున్న వారి పట్ల. కమిట్మెంట్ తీసుకున్నాను, చెల్లిస్తానని, నడుస్తానని, వెంబడిస్తానని అనేక మంది సాక్షుల ఎదుట నిర్ణయం తీసుకున్నాను, ప్రమాణం చేశాను, నోటితో ఒప్పుకున్నాను నేను. కానీ అలా జీవించకుండా నేను అలక్ష్యం చేస్తున్నాను, ఆలస్యం చేస్తున్నాను. దానిని దేవుడు బుద్ధిహీనత అంటున్నాడు. అది ఆయనకు ఇష్టం లేని పని అని కూడా రాయబడింది. ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు ఈ విషయాలను. ఒప్పుకున్న విషయాలను సీరియస్గా తీసుకుంటాడు. నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు దానికి పెద్ద పట్టించుకోడేమో, కానీ తర్వాత దాని విషయమై మరి దేవుడి నిర్ణయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ నువ్వు ఒప్పుకున్నావు కదా, కొన్ని విషయాలలో మొక్కుకున్నావు కదా, తీర్మానం తీసుకున్నావు కదా నోటితో, ఆ విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. ఇది కేవలము ఒక మనీ విషయం మాత్రమే ఆలోచించమాకండి. సరే, మనీ విషయం అని ఆలోచన చేద్దాం అనుకుందాం. అది మనకు తెలుసు. దేవునికి ఒకవేళ దేవునికి సంఘానికి ఇస్తానన్నా, లేకపోతే సేవకునికి ఇస్తానన్నా, ఇంకొకటి ఇస్తానన్నా, సమయం సంఘములో వెచ్చిస్తానన్నా కదా, ఏ విషయమైనా కావచ్చు, వస్తాను అని ఒక అగ్రిమెంట్ తీసుకుంటున్నావు, ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నావు కదా.
అది ఇస్తానన్నది ఇవ్వడానికి వెంటనే ప్రయత్నం చేయాలి. లేకపోతే అసలు ఒప్పుకోవద్దు, అసలు మొక్కుబడి చేయొద్దు, అసలు వస్తానని చెప్పొద్దు, అసలు కమిట్ అవుతానని చెప్పకు, లేకపోతే ఈ పని చేస్తానని చెప్పకు, ఈ విధంగా జీవిస్తానని చెప్పకు. ఈ విషయంలో నువ్వు ఒకవేళ బలహీనత ఉందంటే, దేవుడితో ఒక కమిట్మెంట్ ఎప్పుడన్నా తీసుకొని ఉందంటే దాన్ని వెంటనే చేయడానికి ప్రయత్నం చేయాలి. విధేయత చూపించడానికి, విశ్వాసంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా ఒప్పుకొని కూడా నువ్వు ఆలస్యం చేస్తున్నట్లయితే ఆయనకి ఇష్టం లేదు. అలాంటప్పుడు నువ్వు ఒప్పుకోకుండానే ఉండాలి కదండి. ఒప్పుకోకుండా ఉండటమే మేలు అని అంటున్నాడు ఆయన. నేను చెప్పట్లేదు కదా, లేఖనాలలో ఖచ్చితంగా రాయబడింది. ఒక అంశానికి సంబంధించింది మాత్రమే కాదు, దేవునితో ఒక నిబంధన అన్నది. అది ఏ విషయమైనా కావచ్చు, ఆయనతో మనము తీసుకున్న ఏ నిర్ణయమైనా కావచ్చు, మనము ఒప్పుకున్నది ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, తీసుకోక ఉండడమే మేలు అంటున్నాడు. తీసుకున్నావా, నిర్ణయం తీసుకున్నావా, కమిట్ అయ్యావా, కానీ వెంటనే చెల్లించాలి, వెంటనే విధేయత చూపించాలి, వెంటనే ఆయన మార్గంలో నడవాలి. ఇది ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుంది? చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు, నీ దేహమును శిక్షకు లోబరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు కదండి. నోటితో ఒప్పుకుంటున్నాం, అనేకమైన ఒప్పుకోలు చేస్తూ ఉంటాం. అలా ఒప్పుకొని అలక్ష్యము చేస్తే దేవుడు ఏమంటున్నాడు? అనవసరంగా ఒప్పుకోవద్దు. నీ నోట్లో నుంచి అనవసరమైన మాటలు, కమిట్మెంట్స్ రానియద్దు. అలా వస్తే నీ దేహమునకు శిక్షకు లోబరుచునంత పని చేస్తుంది. అది చెల్లించకపోతే, ఒప్పుకున్న పని జరగకపోతే కదా, దేవుడు సీరియస్గా తీసుకుంటాడు ఏ విషయాన్నైనా. మనకిప్పుడు తెలియకపోవచ్చు. ఎక్కడ జరుగుతుంది శిక్ష, ఎక్కడ వస్తుంది పనిష్మెంటు? మీ దేహమునకు శిక్షకు లోబరుచునంత పని ఎవరు చేస్తున్నారు? మనమే. శిక్షించబడే విధంగా, నా అంతకు నేను శిక్షించబడే విధంగా నేనే నా నోటితో కొన్ని పనులు చేస్తున్నాను, నేనే కొన్ని పనులను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకొని చేయట్లేదు. అలా చేయకపోతే దేవుడు దానిని ఇష్టపడడు. మరి ఒప్పుకున్నావు కదా, ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తాడు. అలాగే నిర్లక్ష్యం చేస్తే ఆయన శిక్షిస్తాడు కూడా. దేహమునకు శిక్ష వచ్చేంతగా నీ నోటికి పని చెప్పొద్దు కదండి. అదే కదా దాని అర్థం. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. ఏదో ఆ సమయంలో అనాలి, ఆ సమయంలో ఒప్పుకోవాలి, అందరు ఉన్నారు కాబట్టి కమిట్ అవ్వాల్సి వచ్చింది. పొరపాటున అలా చేయొద్దు. మనం ఏది ఒప్పుకున్నా ఆ ఒప్పుకునే ప్రతి దానికి ఒక లెక్క ఉంది అక్కడ. ఒక లెక్క. ఎవరు దూత ఎట్లా వచ్చింది అక్కడ? దూత ఎదుట చెప్పొద్దు అని అంటున్నాడు ఆయన. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో అది పొరపాటున జరిగిందని చెప్పకు. అది ఆల్రెడీ దూత నోట్ చేశాడు. మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో అది రికార్డ్ అయిపోయింది కదండి. ఎనాడైతే మనం ఒప్పుకున్నామో ఆయన రాజ్యం కిందికి వస్తాము. ఆయన రాజ్యం కిందికి వస్తున్నాము అని అంటే అర్థం ఏంటి? ఆయన మనల్ని ఒక సెక్యూరిటీగా, అంటే తన రెక్కల చాటున, లేకపోతే సెక్యూరిటీగా కొంతమంది దూతలను మనకు అపాయింట్ చేసి ఉంటాడు. ఈ విషయం తెలుసా అండి మనకి? ఏనాడైతే క్రీస్తు వారిని అంగీకరించామో కదా, సపోజ్ ఒక ఎమ్మెల్యే అయ్యాడు, ఒక అనామకుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అవ్వంగానే ప్రోటోకాల్ ఏంటి? గవర్నమెంట్ తనకు ఒక సెక్యూరిటీని అరేంజ్ చేస్తుంది కదా. ఎగ్జాక్ట్గా అలాగే మనము ఎప్పుడైతే క్రీస్తు వారిని అంగీకరిస్తామో పరలోక రాజ్యానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారము దేవదూతలు మనకు పరిచారం చేయడానికి అపాయింట్ చేయబడతారు. ఆలోచన చేద్దాం. ఇది ఆత్మలోకంలో జరిగే సంఘటనలు. మనకు అనేక చోట్ల లేఖనాల్లో కనిపిస్తాయి. ఇంతకుముందు కూడా చెప్పాను, 91వ కీర్తనలో కూడా చెప్పాను. ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడు మనం కింద పడకుండా, మార్గంలో రాయి తగలకుండా కదండి. దేవదూతలు పరిచారం చేసే సేవకులు కారా అనే హెబ్రీలకు రాసిన పత్రికలో ఇవన్నీ మనం చూస్తాం.
మనం ఒప్పుకొని చేయకుంటున్నాము అని అంటే మనకు అపాయం చేయబడిన దూత మనకి లెక్క రాస్తూ ఉంటాడు. నేను పొరపాటున చేశానని మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి వీల్లేదు. నేను చెప్పలేదు అని తప్పించుకోవడానికి కూడా వీల్లేదు. దూత ఎదుట చెప్పకుము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుందువు. చూడడానికి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నారో పాతిది క్రైస్తవ్యం అనేది ఇరుకైన మార్గము. అలా చెప్పకపోతే, అలా చెప్పితే దేవునికి కోపం పుట్టించినట్లయితే మనం చేసిన కష్టమంతా, మన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది అని అంటున్నాడు ఆయన. నీ కష్టాన్ని వ్యర్థం చేసుకోవద్దు. అది ఏ విధమైనదైనా కావచ్చు, ఫిజికల్గా మనం సంపాదించినదే కావచ్చు, ఆత్మీయంగా మనము ఆత్మీయ జీవితం జీవించి కూడగట్టుకున్నదే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది వ్యర్థమైపోతుంది అని అంటున్నాడు ఆయన. సీరియస్గా తీసుకుంటాడండి ఆయన. ఒప్పుకున్న దానిని ఆయన సీరియస్గా తీసుకుంటాడు. కమిటెడ్గా ఉండడానికి క్రైస్తవులు ప్రయత్నం చేయాలి. ఏదైతే మనం కమిట్మెంట్ తీసుకున్నామో ఆ కమిట్మెంట్ ప్రకారము జీవించే ప్రయత్నం చేయడమే క్రైస్తవ్యం. ఒప్పుకున్న దానికి తగినట్టుగా జీవించే ప్రయత్నం చేయడమే క్రైస్తవ్యం కదండి. ఉదాహరణకి మనకు చూడాలి అని అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? రూతు గ్రంథంలో ఒకసారి చూస్తే, రూతు గ్రంథంలో మొదటి అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. కమిటెడ్ లైఫ్ అవసరం లేదు యాక్చువల్గా రూతుకి కదండి, అవసరం లేదు రూతుకి. కానీ తను మాట్లాడుతున్న మాటను ఒకసారి చూద్దాం. నన్ను రావద్దని చెప్పకత్త, నన్ను వెంబడించవద్దని చెప్పొద్దు, నేను వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నువ్వు ఏ ప్రజల మధ్యలో అయితే జీవిస్తావో నేను ఆ ప్రజల మధ్యనే ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. మరణము తప్ప, ఏంటి కమిట్మెంట్ అంటే? మరణము తప్ప ఏది కూడా నన్ను వేరుపరచలేదు. ఇది కమిటెడ్ లైఫ్ అంటే. తీర్మానం తీసుకుంది, ఒప్పుకుంది, అత్త ఎదుట ఒప్పుకుంది, ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంది. దానికి తగినట్టుగా జీవించిందా? తగినట్టుగా జీవించింది రూతు. ఒప్పుకున్న తర్వాత ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఏ కష్టం ఎదురైనప్పటికీ, ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ అలా జీవించే ప్రయత్నం చేయడమే క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన లక్షణము. ఒప్పుకుంది రూతు, ఆ విధంగా జీవించింది. వెంబడించింది, ప్రాణం పోయేంత వరకు కూడా నీతో పాటుగానే ఉంటాననేది. ఇది కదా కమిట్మెంట్ మనం తీసుకున్నాం రక్షించబడినప్పుడు. నిన్ను వెంబడిస్తాను అని తీర్మానం తీసుకున్నాం. ఎంతవరకు వెంబడిస్తాను? 1 సంవత్సరం 2 సంవత్సరాలు మేలులు జరిగేంత వరకైనా క్రీస్తు వారిని వెంబడించేది కాదండి. మరణము తప్ప వేరేది ఏది వేరుపరచడానికి వీల్లేదు క్రీస్తుతో కదండి. నా జీవితంలో మనం ఏ కమిట్మెంట్ క్రీస్తుతో తీసుకున్నామో అది మధ్యలో ఆగిపోయేది కాదు. ఆ విధమైన కమిట్మెంట్ తీసుకుంది కాబట్టి రూతు ఎంత అద్భుతమైన ఆశీర్వాదం పొందుకుంది. అసాధ్యం అది యాక్చువల్గా రూతుకి. మోయాబీరాలు తను కదా, అన్య జనాంగము నుంచి వచ్చింది, విగ్రహారాధికురాలు నుంచి వచ్చింది. కానీ తీసుకున్న ఒక నిర్ణయం, అది కేవలం ఒక నిర్ణయం, ఒక కమిటెడ్ లైఫ్, అది ఒక కమిట్మెంట్. తన బాధ్యత
ఆ నిర్ణయం వలన, నయోమిని వెంబడించడం వలన ఏం జరిగింది? తను యూదా వంశములోనే చేర్చబడింది. అసాధ్యం అది. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. నువ్వు నేను మనం తీసుకున్న ఒక కమిట్మెంట్ అద్భుతమైన ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది మన జీవితంలో. నిత్యత్వానికి వెళ్ళే మార్గంలో ఆయననే నిన్ను నన్ను మనల్ని నడిపిస్తాడు. కమిట్మెంట్ తీసుకుంటే, కమిటెడ్గా ఉంటాను అని ఒక నిర్ణయం తీసుకొని నడిచే ప్రయత్నం చేస్తే, ఇదే దేవునికి కావాలి. అవ్వదా? చేత కాదా? ఏ విషయాన్ని కూడా ఆయన ఎదుట ఒప్పుకోమాకండి అలాంటప్పుడు, కదండి. దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అయ్యా, బలహీనత ఉంటే మామూలు ప్రార్థన చేసుకుందాం, లేకపోతే అవకాశం లేకపోతే ఇది చేద్దాం. నేను జయించగలను, నేను సాధించగలను, నేను వెళ్ళగలను, ఈ విషయాలు మాట్లాడదు. వెళ్ళగలవు అంటే వెళ్ళాలి, బలహీనత జయిస్తానంటే జయించాలి, దానికి తగినట్టుగా జీవించే ప్రయత్నం చేయాలి. క్రీస్తును వెంబడిస్తాను అని అనుకున్నావు అంటే వెంబడించి తీరాలి. ఎంతవరకు? మరణము వరకు. మరణము తప్ప ఏది వేరుపరచడానికి వీల్లేదు క్రైస్తవునికి. అందుకనే క్రైస్తవ్యం అనేది ఇరుకు మార్గము, కమిటెడ్ లైఫ్. అది నీకు నాకు తెలియకపోవచ్చు. చాలా మధ్యలో చాలా ఈజీగా మనము కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రతిదీ కూడా కౌంట్ చేయబడుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిదీ కౌంట్ చేయబడుతుంది. కానీ దానికి తగినట్టుగా దేవుడు ఒకవేళ మనకు శిక్ష ఇచ్చే అవకాశం కూడా ఉంది. అది చూసాం కదా ప్రసంగి గ్రంథంలో. ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటే నీ దేహానికి శిక్ష కలిగేంతగా నీ నోటికి పని చెప్పొద్దు అని అంటున్నాడు కదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నేను మనము క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దామండి. ఒప్పుకున్నాను సాక్షుల ఎదుట, ఒప్పుకున్నాను అనేక మంది లేకపోతే సంఘము ఎదుట, పరిశుద్ధాత్మ దేవుని ఎదుట. క్రీస్తు వారు ఆయన కూడా ఒప్పుకొని వచ్చాడు ఈ లోకంలోకి, తన సంఘాన్ని పవిత్రపరుస్తాను అని. నమ్మకంగా ఆయన తన వధువు పట్ల జీవించే ప్రయత్నం చేశాడు కదండి. ఆయన ఎంతో నమ్మకంగా జీవించాడు. ఆయన ఎంతో నమ్మకంగా తన సంఘాన్ని తన రక్తముతో పరిశుద్ధపరిచాడు. ఏ మచ్చ కలంకము డాగు లేని సంఘముగా తీర్చిదిద్దాలని తనను తానే అర్పించుకొనెను అని మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5లో చూస్తాం కదండి. వధువు సంఘము కొరకు తనను తానే అర్పించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తనను తాను అప్పగించుకున్నాడు. అవమానాలు దూషణలు భరించాడు. ఆ రక్తం ద్వారా తన సంఘాన్ని తన వధువుని పరిశుద్ధపరచడానికి, కలంకము లేని సంఘంగా తీర్చిదిద్దడానికి ఆయన ఒక అగ్రిమెంట్ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. తిరిగి రాబోతున్నాడు. పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధపరచబడ్డాం. ఈ పరిశుద్ధతను ఆయన వచ్చేంత వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, నాది, మనది. ఒప్పుకున్నాను నేను ఆయనకు ఎంగేజ్ చేయబడ్డాను అని. ఎంగేజ్ చేయబడ్డావు అంటే అర్థం ఏంటి? ఈ లోకంతో స్నేహం చేసి తిరిగి మలినపరుచుకోవడం కాదు. అనవసరమైన విషయాలను ఒప్పుకుంటూ దేవునికి కోపం పుట్టించడం కాదు. పరిశుద్ధపరుచుకుంటూ మనల్ని మనము ఆయన రాకడ వరకు పవిత్రంగా జీవించే బాధ్యత నీది, నాది, మనదే కదండి. ఆయన నమ్మకంగా ఉన్నాడు. మరి మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం? అందుకనే ఇవి కొన్ని కష్టమైన కఠినమైన విషయాలైనప్పటికీ నేర్చుకోక తప్పదు. అది ఒక వ్యక్తి చెప్పేది కాదు, కానీ లేఖనాలు చెబుతున్న విషయాలను మాత్రమే గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం కష్టమైన సత్యము మాత్రమే కదండి. సత్యము ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. దానిని అంగీకరించడానికి ప్రయత్నం చేద్దాం కదండి. ఆ విషయం తెలియనంత మాత్రాన ఆ సత్యం అసత్యం అయిపోతుందా? దానిని మనం పక్కన పెట్టడానికి ప్రయత్నం చేసినంత మాత్రాన ఆ విషయం జరగకుండా ఆగిపోతుందా? మనం కొన్ని సందర్భాలలో సర్లే చూద్దాములే అన్నంత మాత్రాన దేవుని రాకడ ఆగిపోతుందా? కదండి, ఆగిపోదు, జరగదని. అన్నీ ఆయన లేఖనాల ప్రకారమే జరుగుతూ ఉంటాయి. కానీ మనమే అలక్ష్యం చేస్తే, మనమే నిర్లక్ష్యంగా ఉంటే మనం ఆయన రాకడ వచ్చినప్పుడు ఆశ్చర్యపోవాల్సి వస్తుందేమో.
అయ్యా వచ్చేసాడా, విడిచిపెట్టబడ్డానా అనే స్థితిలో మనం ఉండకుండా ఉండడానికి ఆ నేరో పాత్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. యథార్థంగా ఒప్పుకున్న దానికి తగినట్టుగా జీవిస్తున్నామా లేదా, ఈ కమిటెడ్ లైఫ్ ఉందా లేదా, క్రీస్తుతో చేసిన ఈ నిబంధనకు తగినట్టుగా జీవిస్తున్నానా లేదా అన్నది ఈ సంవత్సరం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.